విచారణలోనికి తెత్తురేమో అని భయం అవుచున్నది. ఇట్లు గుంపు కూడినందున తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట ఎఫెసీ పట్టణములో ఉన్నటువంటి ఆ రోజులలో ఉన్నటువంటి గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఇప్పుడు ఈ పట్టణంలో ఒక గలిబిలి జరిగింది, గందరగోళం జరిగింది. ఈ గందరగోళం నిమిత్తము ఒక రోజున కైసరు ఎదుటకు నిలబడవలసి వస్తుంది. కైసరు అనే వ్యక్తి దగ్గర మనము నిలవబడి దీనికి సంబంధించిన సంజాయిషి చెప్పుకోవలసి వచ్చితేమోనని భయపడుచున్నాను నేను. ఆ పట్టణంలో ఉన్నటువంటి గవర్నర్ అంటున్నాడు ఏమనంటే, అయ్యా ఇప్పుడు మన మధ్యలో జరిగిన ఈ గలిబిలి ఉందే, గందరగోళం ఉందే, తగాద ఉందే, ఈ పరిస్థితులు ఉన్నాయే, వీటన్నిటిని బట్టి ఒక రోజున కైసరు పిలిపిస్తాడు మనల్ని. ఏం జరిగింది ఆ పట్టణంలో రండి అని విచారణకు తీసుకొస్తాడేమోనని నాకు భయంగా ఉంది అంటున్నాడు. ఈ వాక్య భాగం అంటున్నాడు, నీతో నాతో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ పట్టణంలో ఉన్నటువంటి గలిబిలిని గురించి వాళ్ళు భయపడుతున్నట్లుగానే ఈరోజు ఈ భూమి మీద జరుగుతున్నటువంటి క్రియలను బట్టి నీవు నేను ఒక రోజు రాబోతుంది, ప్రభు ఎదుట న్యాయపీఠం ఎదుట నిలవబడవలసి వస్తుందని భయపడవలసిన అవసరం ఉంది. అర్థమైంది నా మాట? నీవు నేను భూమి మీద దేవునికి వ్యతిరేకంగా చేసిన ప్రతి క్రియను బట్టి, అనగా దేవునికి వ్యతిరేకంగా నడిచిన ప్రతి మాటను బట్టి, మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఎవరి దగ్గర నిలబడాలి? దేవుని ఎదుట నిలవబడవలసిన సమయం వస్తుంది. ఎలాగండి, ఎలాగ చెప్తారు మీరు ఈ మాట? దేవుని ఎదుట మీరు ఎలాగ నిలబడతారని నాకు ఆధారం కావాలి కదా అంటారు కదా. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనములో ఒక ఆధారము దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఏమని అంటే, దేవుని ఎదుట నిలవబడవలసిన సమయమును గురించి చెప్తున్నాడు. నిలవబడితే, న్యాయపీఠం ఎదుట నిలవబడితే ఏం జరిగిద్ది అసలు? ఇప్పుడు కైసరు ఎదుట నిలవబడితే వాళ్ళు తీర్పును, అంటే ఏం జరిగిందయ్యా ఆ గందరగోళం గురించి అడిగినట్లుగానే నీవు దేవుని న్యాయపీఠం ఎదుట నిలవబడినప్పుడు ఆ నిలవబడిన సమయాన అసలు దేవుడు ఏం చేస్తాడో అక్కడ రాయబడి ఉంది. చదవక 12వ అధ్యాయము 14వ వచనం. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును. ఎక్కడ ప్రభు కూర్చుంటాడు, న్యాయపీఠం మీద దేవుడు కూర్చుంటాడు. ఆ న్యాయపీఠం మీద ఎదుటకు మనందరము వెళ్ళవాలి. ఒక రోజు వస్తుంది, ఆ రోజు అందరము వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఏం చేస్తాడయ్యా అక్కడ ప్రభు? ఏం చేస్తాడంటే, గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు, గూఢమైన అంటే కంటికి కనబడకుండా చేసిన ప్రతి గూఢమైన ప్రతి మాటను బట్టి, ప్రతి క్రియను బట్టి దేవుడు న్యాయపీఠం ఎదుట కూర్చొని ఉంటాడు. ఈ న్యాయపీఠం ఎదుట కూర్చున్న దేవుని ఎదుట నీవు నేను ఎక్కడున్న మనందరము నిలవబడతాము. నిలవబడినప్పుడు ఒక్కొక్కళ్ళ చిట్టాలు విప్పుతూ ఉన్నప్పుడు ప్రతి గూఢమైన, కొన్ని చెప్పాడు అక్కడ, ప్రతి గూఢమైన రహస్యమందు నలుగురికి కనబడకుండా నేను ఎవరు చూడలేదు అనుకుంటున్నటువంటి చేసిన ప్రతి క్రియను బట్టి న్యాయపీఠం ఎదుట తీర్పు ఉన్నది, జాగ్రత్త అంటున్నాడు. చేసిన ప్రతి క్రియను, అది మంచిదే కానీ మంచి క్రియలను బట్టి తీర్పు ఉందంట, చెడ్డ క్రియలను బట్టి తీర్పు ఉందంట. అందుకే వాని క్రియలను బట్టి వానికి తీర్పు తీర్చున్నాడు రాయబడి ఉంది. ఇప్పుడు నువ్వు భూమి మీద మంచి క్రియలు చేసావా, నీ పాపం మంచి అంత పెరుగుతుంది. భూమి మీద దేవుడికి వ్యతిరేకంగా చేసావా, అంత చెడ్డ క్రియలను ప్రతిఫలం మిగులుతుంది. కానీ ఏది ఏమైనా దేవుడు న్యాయపీఠం ఎదుట నిలవబడేది మాత్రం వాస్తవం. ఆ నిలవబడిన రోజు భూమి మీద నీవు నేను బ్రతికున్నప్పుడు చేసిన ప్రతి పాపమును బట్టి తీర్పు ఉన్నదని ఎందుకు భయపడాలి?
ఆ రోజున కైసరు ఎదుట నిలవబడితే ఏం సమాధానం చెప్పాలని ఈ ఎఫెసీ పట్టణంలో ఉన్న ప్రజలు ఎలాగ భయపడ్డారో, ఈరోజు ఈ రాజవారి పాలెంలో ఉన్నటువంటి నీవైనా నేనైనా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి ప్రతి మానవునికి తీర్పు ఒకటి ఉన్నది. ఆ తీర్పు ఎదుట ఏమి చెప్పాలో, ఏమి చేయబోతున్నాడో దేవుడు చూపిస్తున్నాడు. ఏమంటే ప్రతి గూఢమైన ప్రియను బట్టి. అదే 11వ అధ్యాయం 9వ వచనం చదువక. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. యవనుడా, నీ యవనమందు సంతోషపడము, సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించము. అయితే వీటన్నిటిని బట్టి ఏమన్నాడక్క? అమ్మ ఏమంటున్నాడు? యవనస్తులతో చెబుతున్నాడయ్యా, సంతోషించు. వయసు ఉందని, అందం ఉందని, ధనం ఉందని నీ ఇష్టం వచ్చినట్టు సంతోషిస్తున్నావు కదా, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు కదా, నీ కోరిక చొప్పున నడుస్తున్నావు కదా, నీ ఇష్టము చొప్పున నడుస్తున్నావు కదా. అయితే వీటన్నిటిని బట్టి ప్రభు న్యాయపీఠము ఎదుట నీవు నేను నిలవపడాలి. జాగ్రత్త. కడవరి దినాలలో పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. నువ్వు భయపడాల్సిన దేవుడికో తెలుసా? ఇంట్లో మా అమ్మ చూసిస్తానో, ఇంట్లో మా బిడ్డలు చూస్తారనో, ఇంట్లో మా నాన్న చూస్తారనో, నేను తప్పు చేస్తే వాళ్ళకి సంజాయిషి చెప్పాలనో, నేను తప్పు చేస్తే సేవకుడికి సంజాయిషి చెప్పాలనో, వీటన్నిటిని బట్టి భయపడుతున్నావేమో. అమ్మో, నేను మాట్లాడిన మాటలను బట్టి మా సేవకుడు విన్నాడేమో, అమ్మో మా సేవకుడు చూశాడేమో అని వీళ్ళకి కాదు భయపడవలసింది. వీళ్ళకి మించిన పరమ తీర్పు తీర్చే నా దేవుడు న్యాయపీఠం ఎదుట కూర్చుండబోతున్నాడు తల్లి. ఆ న్యాయపీఠం మీద ఉన్నప్పుడు, ఆయన ఎదుట నిలబడినప్పుడు దేన్ని బట్టి భయపడాలో తెలుసా? దేనికి భయపడమంటాడు తెలుసా? ఆ న్యాయపీఠం ఎదుట నువ్వు సంతోషంగా యవనుడిగా ఉన్నప్పుడు నువ్వు చేసిన ప్రతి క్రియను బట్టి. ఎవరు చూడలేదు అనుకో, 4 గోడల మీద చేసిన ప్రతి క్రియను బట్టి. ఎందుకు చెప్తున్నాను ఈరోజు ఈ యొక్క శుద్ధీకరణ కొడుకు అనగా ఈ యొక్క బలారాధన కొడుకులో ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే తీర్పు గురించి. ఒకసారి ఆలోచించి చూస్తే, గడిచిన నీ పుట్టుక దినము నుంచి, నీ బాప్తిసం తీసుకున్న తర్వాత, తీసుకోక ముందు, తీసుకున్న తర్వాత కూడా నీ వ్యక్తిగత జీవితంలో ఉన్న ప్రతి దానికి తీర్పు ఉందయ్యా. ఆ తీర్పును బట్టి భూమి మీద ఉన్నప్పుడే నువ్వు దేవుని సన్నిధిలో, అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, తెలుసో తెలియక చేశాను, హల్లెలూయా హల్లెలూయా అని దేవుని ఎదుట సాగిలపడి మన ప్రతి బలహీనతను కడుక్కున్నట్లయితే ఈరోజు ప్రభు రక్త మాంసాలు కడుక్కొని చేతులు వేయాలని చెప్తున్నాయి ఈ మాటలు. ఏం చెప్పినాక మొదట దేవుని బయట ఘోరమైన సంగతులను బట్టి, ఇదిగో రహస్యం ముందు దాచబడిన సంగతులను బట్టి, మంచి వాటిని బట్టి, చెడ్డ వాటిని బట్టి తీర్పు తీరుస్తాడు. రెండవదిగా, ఓ యవనస్తురాలా, ఓ యవనుడా, నీ బలం ఉందని, నీకు డబ్బు ఉందని నీ ఇష్టం వచ్చినప్పుడు తిరుగు. అయితే దేవుడు న్యాయపీఠం ఎదుట దీన్ని బట్టి తీర్పులోనికి తెచ్చుకోనమని జ్ఞాపకం తెచ్చుకో, బుద్ధి తెచ్చుకో. ఈ వాక్యం విని నువ్వైనా నేనైనా ఒక రోజు ఉందయ్యా, దానికి భయపడు, మనుషులు కాదు. మరి దీనికి ఆధారం కావాలిగా. పాస్టర్ గారు తీర్పు ఉందని చెప్పారు, తీర్పులో గోడమని చూపిస్తారన్నారు, అలాగనే యవనస్తులు తిరిగిన దాన్ని బట్టి తీర్పు ఉందన్నారు. మరి తీర్పు అసలు ఉందా లేదా? ఆధారం ఎక్కడుంది? అపోస్తుల కార్యం 17వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యం 17వ అధ్యాయము 31. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే యొక్క దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముట అందరికీ ఆధారము కలుగు చేసి ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఏంటంట? దేవుని పెట్టంట నియమించిన మనిషిని నీతిని అనుసరించి భూలోకములే తీర్పు తీర్చబోయే ఒక దినం ఉందయ్యా. భూలోకానికి తీర్పు తీర్చబోయే ఒక రోజు ఉందని అపోస్తుల కార్యంలో రాశారండి. బైబిల్లో మాటలు కొట్టివేయబడతాయా, తుడిచివేయబడతాయా, లేదంటే వ్యర్థమవుతాయా, లేదంటే ఉత్తుత్తి మాటలు రాశారా? బైబిల్లో రాసిన ప్రతి మాట ఖచ్చితంగా జరిగితే జరగదు. నమ్ముతారు నమ్మరా? స్తోత్రం హల్లెలూయా. అంటే ఇప్పుడు తీర్పు ఉన్నది, మంచి వాటికి ఉన్నది, చెడ్డ వాటికి ఉన్నది. ఇదిగో యవనస్తులకి తీర్పు ఉన్నది. అయితే తీర్పు ఉన్న మాట కూడా వాస్తవమే. మరి తీర్పు ఉందన్నారు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. మేము చేసిన ఎవరు చూశారని సాక్ష్యం చెబుతారు.
నేను నా భార్యకు తెలియకుండా, నేను నా భర్తకు తెలియకుండా, నేను నా పిల్లలకు తెలియకుండా, నేను సేవకుడికి తెలియకుండా చేసిన ప్రతి దానికి తీర్పు ఎక్కడుంది పాస్టర్ గారు? తీర్పు ఎవరు చూస్తారు? సాక్ష్యం అనంతాక చూడాలి నేను చేసింది. మరి నా గురించి ఎవరు చూస్తారు దేవుడికి? సాక్ష్యం కావాలిగా దేవుడికి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 19వ వచనం చదువుకున్నాం. సాక్ష్యం ఎవరు చదువుతారో అక్కడే ఉంది సాక్ష్యం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 19వ వచనం. మధ్య భాగంలో ఉందా? నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్ష్యముగా ఉంచబోతున్నాడంట. ఎవరంట సాక్ష్యం చెప్పేది? మన బుద్ధుడు. భూమి వచ్చి అయ్యా ఫలానా రాజపాలెం వచ్చే దారిలో ఫలానా సాంపాస్టర్ గారు ఫలానా చోట బండి ఆపి ఫలానా వాళ్ళ గురించి ఫలానా వాళ్ళకి చెప్పాడేనో, లేదంటే ఆ సంఘంలో ఉన్న బిడ్డలు ఒకరి మీద ఒకరు చెప్పుకున్నారేనో, లేదంటే ఆ సంఘంలో ఉన్న బిడ్డలు ఫలానా కార్యం చేస్తుంటే భూమి నేను చూశాను, ఆకాశము నేను చూశాను అని సాక్ష్యం పలకపోతుంది. నీ ఇంట్లో ఉన్న నీ వస్తువులు సాక్ష్యం చెప్పబోతున్నాయి. నీ ఇంట్లో ఉన్న నీ వస్తువుల మీద ఉన్న దుమ్ము సాక్ష్యం చెప్పబోతుంది. జాగ్రత్త. ఎక్కడ వరకు దినాల్లో నువ్వు మనుషులకు భయపడాల్సిందే. అమ్మో దేవుడి రాకడ సమీపిస్తుంది. ఈ రాకడ సమీపిస్తున్న సమయంలో నేను సిద్ధపరచుకోవాలి. దేవుడి రాకడ వస్తే ఎత్తపడాలి. నేను ప్రభు న్యాయపతి మీద నిలవబడితే నా క్రియలన్నీ మంచిగానే ఉండాలి. ఆ మంచి వాటిని బట్టి దేవుడు తీర్పు తీర్చాలి అని ప్రభు ఎదుట నువ్వు భయపడాలి. దేవుని ఎదుట భయపడాలి. భూమి సాక్ష్యం చెబుతుందంట, ఆకాశం సాక్ష్యం చెబుతుందంట, నీ ఇంట్లో ఉన్న దుమ్ము సాక్ష్యం చెబుతుందంట, నీ వస్తువులు సాక్ష్యం చెబుతాయంట. నువ్వు నీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు వచ్చి సాక్ష్యం చెప్పబోతుందంట. ఫలానా రోజున ఫలానా వ్యక్తి ఇలాగ చేస్తుంటే నేను చూశానయా ఇంట్లో అని సాక్ష్యాలు పలికే రోజు ఉంది. ఒక అద్భుతమైన మాట చెప్పమంటారా? ఆ భూమి ఆకాశం కంటే కూడా ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 19వ వచనంలో ఒక విలువైన వ్యక్తి సాక్ష్యం చెబుతున్నాడు. ఆయన సాక్ష్యం చెబితే ఎక్కి తిరిగేలేదు. చూద్దాం ఒకసారి. 32వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 19వ వచనం. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడివి, క్రియలు జరిగించే విషయంలో నీవే గొప్పవాడివి. వారి ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలములను బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకే నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. ఎవరు చూస్తున్నారంట? నరపుత్రుల మార్గాలన్నిటినీ దేవుడే సాక్ష్యం చెప్పబోతున్నాడు. ఆమేన్. ఎవరు చూస్తున్నారంట? మనుషులు కాదంట, భూమి కాదంట, ఆకాశం కాదంట. ఆ రోజున వచ్చి దేవుడే సాక్ష్యం చెప్పబోతున్నాడు. అయ్యా నేను చూశాను, నేను సాక్షిని అని ఆకాశము భూమి కంటే కూడా పరమందునటువంటి దేవుడే సాక్షి. ఆయన చూడలేడా? ఆయన భూమి అంతటిని ఒకేసారి చూడగలడు. అందుకే ఆకాశాల మీద ఉండి ఆయన భూమి వైపు వంగి చూస్తున్నాడని రాయబడింది దావీదు కీర్తనలో. ఇట్లా వంగి చూస్తున్నాడంట. ఎందుకు వంగి చూస్తున్నాడు? నువ్వు చేసే మంచి దాని గురించి, నువ్వు చేసే చెడ్డ దాని గురించి అందరినీ ఒకేసారి చూడగలిగినటువంటి ఒకే ఒక వ్యక్తి నేను ప్రకటిస్తున్నటువంటి నజరుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయనకు అసాధ్యమే లేదు, సాధ్యమే మొత్తం చూడగలడు. ఆయన చెప్తాడా లేదా? మరి చూసిన వ్యక్తి చెప్పుకుంటాడా? చెప్పడా సాక్ష్యం? దేవుని న్యాయపేట మీదకి వచ్చేసరికి న్యాయపేట మీద సాక్ష్యం చెప్పాల్సింది. నేను వీళ్ళందరూ చేసిన క్రియలకు సాక్ష్యం కదా. జాగ్రత్త. దేవుని ఎదుట నిలవబడతాం మనం. జాగ్రత్త. ఏముందలే ఈ లోకంలో చేసే క్రియలు ఎవరు చూస్తున్నారులే? ఏముందలే ఆదివారం బల్లారాధనకి రాకపోతే ఎవరు చూస్తున్నారులే? ఏముందలే ఆదివారం బల్లారాధన వదిలిపెట్టి మన పనుల వైపు వెళ్తే ఎవరు చూస్తున్నారులే? నువ్వు ఎంత సమయాన్ని నువ్వు వ్యర్థంగా పోనిచ్చి విడిచిపెడతావో వాటన్నిటిని కూడా కనులారా చూడగలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన పైనుండి చూస్తూ బాధపడుతూ ఉంటారు. అరే నా దినమున ప్రభు బిడ్డలు మందిరానికి రాకుండా వ్యర్థమైన వాటి వైపు పరుగులు పెడుతున్నారు కదా. సాక్ష్యం చెప్పబోయేది దేవుడే. ఏం చెప్పాను ఇప్పుడు?
ఫస్ట్ ఏం చెప్పానమ్మా అక్క, తీర్పు తీరుస్తాడు. ఏ విషయంలో తీర్పు తీరుస్తాడంటే గూఢమైన విషయాలు, మంచి చెడ్డల విషయాలు, యవనస్తులు తిరిగిన దాన్ని బట్టి, వారి కోరిక ఇష్టం చొప్పున నడిచిన దాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చిన తర్వాత ఆధారం ఉంది, తీర్పు తీరుస్తాడు అంటే బైబిల్లో ఆధారం ఉంది. ఆ తర్వాత సాక్ష్యం ఎవరో చెప్పాను. మొదట భూమి చెప్పింది, ఆకాశం చెప్పింది, తర్వాత దేవుడే సాక్ష్యం చెబుతున్నాడు. మరి తీర్పు ఏ విషయాల్లో తీరుస్తాడు? ఏ విషయాల్లో తీర్పు తీరుస్తాడు? నాకు చూసుకున్నాం. తీర్పు తీరుస్తాడు అన్నాడు. బాగా ఏ విషయాల్లో తీర్పు తీరుస్తాడు? రండి చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అది మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మన ముందర యేసు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. దేని వలన అంటే మొదట నీ క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడట. ఏముంది? మన క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు. ఆదాము కాలము మొదలుకొని ఇప్పటి వరకు, నేటి వరకు, భారతదేశం మొదలుకొని న్యూజిలాండ్ వరకు దాదాపు 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. 800 కోట్ల ప్రజలు చేసినటువంటి, మానవాళి చేసినటువంటి ప్రతి మానవుని యొక్క క్రియలను బట్టి, పనిని బట్టి, క్రియను బట్టి, మంచి పనిని బట్టి, చెడ్డ పనిని బట్టి, నువ్వు చేసే ప్రతి క్రియను బట్టి తీర్పు తీర్చబోయే రోజు ఒకటి ఉంది. జాగ్రత్త. దేవుని న్యాయపీఠం ఎదుట మనందరం ప్రత్యక్షం కావాలి. దీనికి భయపడండి అమ్మ. మనుషులు కాదు, భర్తలకు కాదు, భార్యలకు కాదు, ఇంట్లో కుటుంబీకులకు అంటే భయపడతాం కాదు నా ఉద్దేశం. వాళ్ళకి భయపడేదానికంటే ఈరోజు నేను నా నోటు నుంచి చూస్తున్న ప్రతి మాటకు నేను ఒకరోజు సాక్ష్యం చెప్పాలి. దేవుని ఎదుట నుంచోవాలి. నేను మాట్లాడిన, నేను విన్నానే, వీటిని బట్టి నేను ఒకరోజు సాక్ష్యం దేవుని ఎదుట నిలబడాలి. నేను చూడకూడని చూశానే, వీటిని బట్టి దేవుని ఎదుట నిలబడాలి. నేను వాళ్ళ గురించి, వీళ్ళ గురించి గుసగుసలాడనే, వాటిని గురించి దేవుని ఎదుట నిలబడాలి. నేను వాళ్ళు చేయకూడని చేశానే, ప్రలాపంలో పాల్గొంటూనే ఉన్నాను, అన్ని విషయాల్లో పాల్గొన్నాను. వీటిని బట్టి ప్రభువు తీర్పు తీరుస్తాడు. వాటి దేవుని ఎదుట నిలబడాల్సిన రోజు వచ్చి తను భయపడాలి. మనుషులకు భయపడటం కాదు. ఉపదేశ గ్రంథంలో 1వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట చదువుదాం. మాట ఉపదేశ గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం చదువుతా. యెహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చుచున్నది, అప్పుడు నీవు చేసినట్టే నీకు చేయబడును. నీవు చేసినది నీ నెత్తి మీదకే వచ్చునట. ఏంటంటక? నువ్వు చేసిందే నీకు వచ్చిందంట. అక్కడ క్రియలు క్రియలు క్రియలు. ఏ క్రియలైతే భూమి మీద చేస్తావు అంటారు కదా, భూమి మీద ఉన్నప్పుడు వీడు చేసిన క్రియలు పిల్లలకు తగులుతుంది అంటారక. వీడు చేసిన పాపం వీడి బిడ్డలకు తగులుతుంది. వీడు చేసిన పాపం వీడికే వచ్చింది. ఎందుకు పడ్డాడో, ఎందుకు జరిగిందో, అది ఏం చేశాడు వీడు. నువ్వు చేసిందే నీవు చేసినట్టే నీకు జరుగుతుంది. నువ్వు చేసిన ప్రతి క్రియను బట్టి ఆ రోజు నీ నెత్తి మీదకి వచ్చిందంట. జాగ్రత్త, అక్కడ జాగ్రత్త. దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడితే అమ్మో ఆ భయంకరమైన దినాన్న మంచిది చెడ్డది క్రియలు 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 భూమి మీద కనపడకుండా ఆ మాట హృదయంలో అనుకుంటుంటేనే భయం 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 పడుతుంది. అసలు భూమి మీద నీ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు అసలు నేను భూమి మీద పుట్టించి నేనేం చేశాను అని నన్ను నేను పరామర్శించుకునే తప్పించింది. అంటే ఏ క్రియైనా మంచి చేసినా, చెడ్డ చేసినా, మాట్లాడినా, అబద్ధాలు మాట్లాడినా, వ్యతిరేకంగా మాట్లాడినా, ఏం మాట్లాడిన ప్రభు అని దేవుని ఎదుట కడుక్కునేటట్టుగా దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడు. ఎందుకంటే ఈ వాక్యంలో అంత విలువైన మాట ఉంది. నేను చేసింది భూమి మీద నా నెత్తికి వచ్చిందంట. అక్కడ నా నెత్తి మీదకి వచ్చిందంట. మొదట దేవుడు దేంట్లో తీర్పు తీరుస్తాడక? మన క్రియలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. రెండవది చూసుకుందాం. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 36, 37 వచనాలు చదువుకుందాం. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమందు లెక్క చెప్పవలసి ఉండెను. దేన్ని బట్టక? వ్యర్థమైన ప్రతి మాటను బట్టి ఎవరికి లెక్క చెప్పాలి?
దేవుని ఎదుట్లకి చెప్పాలి. భూమి మీద తల్లిని నిందించినోడు, బిడ్డలు నిందించినోళ్ళు, భర్తను నిందించినోళ్ళు, భర్తను తిట్టినోళ్ళు, భార్యను తిట్టినోళ్ళు, పిల్లలను తిట్టినోళ్ళు, బంధువులను తిట్టినోళ్ళు, ఏ వ్యర్థమైన మాట నీ నోటి నుంచి, ఇదిగో నువ్వు పుట్టినది మొదలుకొని నేటి వరకు నీ నోటి నుంచి వచ్చిన ప్రతి వ్యర్థమైన మాటను బట్టి దేవుని ఎదుట లెక్క చెప్పాలి. ఎన్నిసార్లు మాట్లాడటం వ్యర్థమైన మాటలు? వ్యర్థమైన మాటలు అంటే నేను క్షమించండి, నేను ఈ మాట పలకూడదు. ఖాళీగా ఉన్న సమయంలో ఆ ఆత్మీయ బిడ్డలైన మీరు అందరూ కూర్చొని మాట్లాడుకునే ప్రతి మాట అంటే దేవుని సంబంధమైన మాట అయితే దేవునికి స్తోత్రం. బయట వాటి గురించి వీటి గురించి మాట్లాడుకునే ప్రతి వ్యర్థమైన మాట కూడా లెక్క చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే మోసపోకుడి, దేవుడు వికరింపబడు, మనుషుడు ఏమి విత్తనో ఆ పంట కోయినట్టు రాయబడి ఉంది. ఎందుకంటే చెప్పనా, ఎందుకంటే నీకు ఒక తలంతి ఇచ్చాడు భూమి మీద, నువ్వు దేవుని మందిరంలో ఒక సాధనమై ఉన్నావు. భూమి మీద నీకు ఇవ్వబడిన తలంతును బట్టి నువ్వు వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటూ కూర్చోవాలని కాదు నీకు సమయం ఇచ్చింది. సమయం ఉన్నప్పుడల్లా దేవుని సందులో ప్రార్థన చేయాలని, సమయం ఉన్నప్పుడల్లా దేవుని సందులో విజ్ఞాపన చేయాలని, సమయం ఉన్నప్పుడల్లా నాకు కరపత్రాలు పంచి సువార్తను చెప్పాలని, సమయం ఉన్నప్పుడల్లా అనేక మంది దేవుని సన్నిధికి నడిపించాలని, నేను సమయం ఉన్నప్పుడల్లా దేవుని పని ఎలా చేయాలని ఆలోచించాలని దేవునికి సమయం ఇస్తే నువ్వు నేనేం చేస్తాను తెలుసా? ఖాళీగా ఉన్నప్పుడల్లా రోడ్డు పోయి వాళ్ళని పిలిచి ఇట్రా ఇట్రా ఇట్రా, కూర్చో బాబాయ్ పోదుకొని, కూర్చో అన్నయ్య పోదుకొని, కూర్చో అక్కాయ పోదుకొని అని కూర్చోబెట్టి వాళ్ళు ఏంటంట రాత్రి ఎట్ట చేశారంట, వీళ్ళు ఏంటంటే అట్ట చేశారంట, వీటిని మాట్లాడుకున్న ప్రతి వ్యర్థమైన మాటను బట్టి నీవు నేను తీర్పు తినానా దేవుని న్యాయపేటలో నిలబడవలసి వస్తుంది. ఆ మాట చదివినప్పుడు నేను నిజంగా అనుకున్నా, ప్రభు నేను ఎవరి గురించి మాట్లాడంటే క్షమించాను. మాట్లాడుకున్నాడు మానవుడు, మాట్లాడుకున్నాడా ఉండడు చేతులు వస్తుంది ఉంటారా? ఏదో ఒక విషయంలో అమ్మ గురించో ఈ అమ్మ గురించో వ్యర్థంగా మాట్లాడుకోకుండా ఏ మానవుడు ఉంటాడు ఖచ్చితంగా ఎవరు ఉండరు. అందుకని ఆ మాటలను బట్టి తీర్పు తీరుస్తాడు. జాగ్రత్త, భయపడాల్సింది దేనికి? నువ్వు మాట్లాడిన వ్యర్థమైన మాటలను బట్టి నీకు నాకు తీర్పు ఉన్నదే. మొట్టమొదటి దేని గురించి? క్రియలను బట్టి తీర్పు. రెండవదిగా అర్థమైన మాటలు. మూడవదిగా చూసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి సమయము రాకముందు అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి, ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మొప్పు దేవుని వలన కలుగును మెప్పు. హృదయము వలన, హృదయములో ఉన్న తలంపులను బట్టి మూడవదిగా తీర్పు తీరుస్తారట. చాలామంది ఏమనుకుంటారు హృదయములో మామూలుగా అంటే మామూలు భాషలో చెప్పాలంటే చేస్తేనే పాపం అనుకుంటారు. సహజంగా శరీరానుసారంగా చేస్తేనే పాపం అనుకుంటారు. హృదయములో వేరొక స్త్రీని హృదయములో తలుచుకునటం కూడా అది పాపమే. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన హృదయములో ఉన్న వాటిని గురించి కూడా. ఇప్పుడు నేను పైకి మాట్లాడుతున్నాను, లోపల ఏముందో మీకు తెలియదు, కానీ పరమందున దేవునికి తెలుసు లోపల ఏముందో. ఆయన హృదయములో ఉన్న వాటిని కూడా బయటికి లాగి తీర్పు తీరుస్తాడు. ఇంకెక్కడ తప్పించుకుంటాం ఆనందం? హృదయంలో ఉన్న మాటలు అంటే నేను ఎన్నిసార్లు ఆనందం గురించి మాట్లాడుకున్నాను, 5 గంటలు అవుతాడంట బయటికి. అనంతాక గురించి మాట్లాడుకున్న 5 గంటలు అవుతాడంట దేవుడు. ఇంకా పాస్టర్ గారి గురించి ఎవరెవరికి ఏం చెప్పిన 5 గంటలు అవుతాడంట బయటికి. ఏమని? హృదయంలో దాగి ఉన్న ప్రతి మాటను బట్టి, ఆలోచనలను బట్టి, ప్రతి వాణిని బట్టి తీర్పు తీర్చే రోజు ఒకటి వస్తుందయ్యా. జాగ్రత్త అమ్మా. మీరు హృదయంలో తలచక ముందే దేవుడికి తెలుసు. నీ హృదయంలో ఆలోచన రాకముందే దేవుడికి తెలుసు. నీ హృదయంలో తలంపుల పట్టక ముందే దేవుడికి తెలుసు. నువ్వు ఏం మాట్లాడబోతున్నావో దేవుడికి తెలుసు. నువ్వు ఏం మాట్లాడావో దేవుడికి తెలుసు. వ్యర్థంగా ఏం పలికావో దేవుడికి తెలుసు. వ్యర్థంగా ఎవరి గురించి చెప్పావో దేవుడికి తెలుసు. అన్నీ తెలిసిన దేవుడి ఎదుట నువ్వు న్యాయపీఠం ఎదుట నిలవబడితే నీ బ్రతుకు నా బ్రతుకు ఏమాయను? దీనికి భయపడండి.
ఇంకా దేనికి భయపడాల్సింది? రేపు ఏం జరిగిద్దో, అమ్మో రేపు తినటానికి ఉంటాయో ఉండటానికి ఉండవో వీటి గురించి పక్కన పెడితే, ఈ రాత్రి కనుక ఒకవేళ ప్రభు ప్రాణం అడిగితే న్యాయపీఠ మీద నిలబడితే నేను ఏం చెప్పాలి తీర్పు రోజున? మంచి ఏమైనా ఉందా, చెడు ఏమైనా ఉందా? ఒకవేళ నా మంచి ఎంత ఉంది, ఒకవేళ నా క్రియలు ఎన్ని ఉన్నాయి, నా వ్యర్థమైన మాటలు ఎన్ని ఉన్నాయి, నా హృదయంలో దాచుకున్న మాటలు ఎన్ని ఉన్నాయి, వీటిని బట్టి ప్రభు దగ్గర నిలబడితే అమ్మో ఈ ఘోరమైన సిచ్యువేషన్కి అర్థం చేసుకుంటే ఇక నీకు నాకు ఇంకేమైనా ఉందా? ఒక రోజు వస్తుంది దేవుని న్యాయపీఠ మీద నిలబడినప్పుడు నేను దేవుని సన్నిధిలో నిలవబడవలసి వస్తుంది. అదే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనంలో హృదయంలో నుంచి ఒక మాట రాయబడింది. ఒక మాట ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 17 స్తోత్రం. ఒకరి ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయ పరిశోధించువాడను, అంతరంద్రియములను పరిశోధించువాడను. నువ్వు చేసిన దానికంట క్రియలకు ఫలము చొప్పున ప్రతీకారంగా ఇవ్వటానికి హృదయాన్ని పరిశోధిస్తాడంట నా దేవుడు, అంతరంద్రియాలను పరిశోధిస్తాడంట. నీ లోపలేముందో కూడా పరిశోధించి 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 తీసుకొని వచ్చి దేవుని ఎదుట నిలవబడితే నేను ఆ న్యాయపేట మీద నిలవబడినప్పుడు ఆ న్యాయమైన తీర్పులో నిజంగా దేవుని దగ్గరికి వెళ్తామా, నరకానికి వెళ్తాం? ఒకసారి ఆలోచించుకోండి. ఈ ప్రయాసంతో ఎందుకు ఆదివారం ఆరాధనకి అయ్యా? ఇప్పుడు కమ్మగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, బ్యారిని చేసుకుంటున్నారు, డబ్బులు వస్తున్నాయి, తినటానికి ఉంది. ఇప్పుడు ఆదివారం మందిరానికి ఎందుకు వస్తున్నారు మీరు? దేనికోసం? చనిపోయిన తర్వాత పరలోకం ఒకటి ఉందయ్యా, నరకం ఒకటి ఉందయ్యా. పరలోకం బాగుంటే దేవుడి మందిరానికి రావాలయ్యా, ప్రతి ఆదివారం ప్రభు బలాల్లో చేయాలయ్యా, నెలలో మొదటి ఆదివారం 2వ ఆదివారం ప్రభు బలాల్లో చేయాలయ్యా. దీన్ని బట్టి మేము మా ప్రభు మమ్మల్ని అక్కడ తీసుకుని వెళ్తాడయ్యా అనుకుంటున్నాం. మరి ఇప్పుడు వీటిని బట్టి తీర్పు తీర్చారంటే ఎన్ని ఆదివారాలు సంవత్సరానికి లెక్కేసుకుంటే ఎన్ని ఆదివారాలు మిస్ అయ్యారు బలారాధనలో? మిస్ అయిన ప్రతి దాన్ని బట్టి నువ్వు క్రమం తప్పకుండా దేవుడి మందిరానికి వచ్చి క్రమం తప్పకుండా దేవుడి మందిరంలో ప్రభు పాలలో చేయేస్తేనే కదా నువ్వు దేవుని ఎదుట నమ్మకమైన దాసుడివి, నమ్మకమైన దాసురాలివి. బడికి రోజు వెళ్తే హాజరు వేసి పాస్ చేస్తారా, 4 రోజులకు ఒకసారి వేస్తే పాస్ చేస్తారా? అక్క రోజు వెళ్తారు, హాజరు వేస్తారు. నెలలో ఇన్ని రోజులు వచ్చాడని చెప్పి సంవత్సరం మొత్తం మీద చూసి కొంచెం పాస్ అవ్వడానికి, చదవటానికి, మరొక తరగతిలోకి వెళ్ళడానికి అరువుడు అని నియమిస్తారు. మరి నా ప్రభు మీ హాజరు పట్టికి తీస్తే మంగళవారాలు ఎన్ని మిస్ చేశారు, బుధవారాలు ఎన్ని మిస్ చేసేసారు. బుధవారం అంటే పాస్టర్ గారు ఏదో పెట్టుకున్నాడు పని లేక, మంగళవారం అంటే ఆయనకి ఏం పని, స్త్రీల కోరిక, ఆయన స్త్రీయా పెట్టుకున్న వాళ్ళు ఎవరో ఒకరు చెప్పుకుంటారు, మనకు కాదులే. ఇవన్నీ లెక్క చూసుకుంటా ఇప్పుడు సేవకుడు ఒక క్రమంగా ఒక కోరికలను ఏర్పాటు చేశాడు అంటే అది ఎవరి క్షేమం కోసం? సంఘక్షేమం కోసం పెట్టాడు. ఆయన క్షేమం కోసం అయితే ఆయన పోయి ఆలోచన కూర్చొని ప్రార్థన చేసుకుంటే స్తోత్రం, ఆయన జీవితం బాగుపడింది. కానీ మీకోసం మీ సంఘక్షేమం కోసం సేవకుడు ఏర్పాటు చేస్తే మీరు వాటన్నిటిని మిస్ చేస్తే రేపు హాజరు పట్టికలో హాజరు లేకుండా అక్క ప్రభు దినమంది పరలోకం వెళ్తామా? తీర్పు తీర్చి వీటన్నిటిని బట్టి వెళ్తామా? వీటన్నిటిని సరి చేసుకోవాలంటే ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలోకి రావాలి. దేవుని మందిరంలో సేవకుడు చెప్పే ప్రతి మాటను బట్టి, ప్రతి హెచ్చరిస్తున్న ప్రతి మాటను బట్టి మనం భయం కలిగి, భక్తి కలిగి ఉండాలి. ఒక రోజున దైవజనుడు ఎట్లా వాక్యం చూస్తా ఉన్నాడంట. వాక్యం చూస్తా ఎట్టా ఏళ్ళు చూపిస్తున్నాడంట. కొద్ది రోజుల తర్వాత మందిరంలో ఉన్న ఒక ఆయన రోడ్డు మీద పోతున్నాడంట. రోడ్డు మీద పోతుంటే ఈ సేవకుడు ఎందుకు ఆ రోడ్డు మీద కనపడి ఎందుకు రావట్లేదు 2 వారాల నుంచి మందిరానికి అని చెప్పేసి, ఈ ఆనంద మందిరానికి ఎందుకు రావట్లేదు, లేదంటే ఈ అనంతక్క మందిరానికి ఎందుకు రావట్లేదు అని అడగటానికి పోయినట్టుగా పోయాడంట. ఎదురుపోతే ఈ బజార్కి పోతే ఆ బజార్కి వస్తున్నాడంట, ఆ బజార్కి పోతే ఇంకో బజార్కి పోతున్నాడంట. ఏందిరా పాస్టర్ గారు నేను ఎదురుపోతే అడుగుపోతున్నాడని అసలు ఏమైందో కొనుక్కోని ఎట్టకేళ్ళకి ఎదురుపోయి నుంచున్నాడంట పాస్టర్ గారు. నుంచొని అయ్యా 2-3 వారాల నుంచి చూస్తున్నాను మందిరానికి ఎందుకు రావట్లేదు అన్నాడంట. పాస్టర్ గారు నేను ఇక మీ మందిరానికి రాను. ఎందుకు రావయ్యా?
ఏం జరిగిందయ్యా అంటే 3 వారాల నుంచి చూసా, ఓపిక బట్టి చూసా. 3 వారాల నుంచి నువ్వు నాకు చేయి పెట్టి చూపిస్తూనే ఉండవు. నాకెళ్ళి చూపిస్తా, భార్య భర్తలు తగాదాడుకోకూడదు, భార్య భర్తలు తగాదాడుకోకూడదు, భార్య భర్తలు తగాదాడుకోకూడదు అని నాకెళ్ళే చూపిస్తున్నావు. ఏళ్ళు నీకెంత తెలిసింది పని అంతక్క చెప్పకపోతే? నువ్వు నా గురించే ఏదైతే చూపిస్తున్నావు, అందుకని మందిరానికి రాను. సేవకుడు నిలవబడి వాక్యం చెప్పేటప్పుడు ఏలు చూపిస్తూ మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రేరేపించి ఎవరి హృదయంలో ఏం భారం ఉందో వారికి తగులొచ్చి మారుతారని మాట్లాడతారు. కానీ దేవుడు ఊరికే కూడికలు ఏర్పాటు చేస్తాడు సేవకుల ద్వారా. లేక వాక్యం వింటారు, నా బిడ్డలు కట్టబడతారు, మందిరంలో ఉంటారు, దేవుని సన్నిధిలో ఉంటారు, దేవుని కాపుదల్లో ఉంటారు, దేవుని భద్రతలో ఉంటారు. మంగళవారము, గురువారము, శనివారము, ఆదివారం పెడితే వారంలో 4 రోజులు నా దేవుని సన్నిధిలో గడుపుతారు. వీళ్ళు పరిశుద్ధతలో ముందుకెళ్తారు. పాపం చేసినప్పుడల్లా, బలహీనపడినప్పుడల్లా దేవుని మాటలు వారిని గాయపరచకుండా వారిని కట్టుతాయి అని చెప్పేసి సేవకుడు పెడితే, ఆ కోడికలకు కూడా మీరు రాకపోతే, హాజరు పట్టికలో హాజరు లేకపోతే ప్రభు న్యాయపీఠం మీద నిలబడినప్పుడు నీ స్థితి ఏంది, నా స్థితి ఏంది? హృదయంలో ఎన్నిసార్లు సేవకుడు మందిరానికి రావంటే ఈ పాస్టర్కి ఏం పనిలా, మంగళవారం అని ఒకటి కానిచ్చాడు, సోమవారం ఒకటి కానిచ్చారు, ఈ బుధవారం అని ఎన్నిసార్లు అనుకుంటారు అనుకోరు. నాకు బడికి వెళ్ళేటప్పుడు అనుకుని ఉంటారు. అంతక్క ఈ పొంతులకి ఏం పనిలా, ట్యూషన్ ఒకటి కానిచ్చాడు, బడి ఒకటి కానిచ్చాడు. ఖచ్చితంగా దేవుని సేవకుడు నేను అనుకున్నానమ్మా. ఒకసారి మాత్రం నేను ఈ సాక్ష్యం మరి దేవుడు అంటే అందరికి ఉన్నాడు. నేను దైవజున్నటువంటి మణిబాబు గారు, నేను చిన్నప్పుడు ఒక మందిరం మీటింగ్స్ జరిగేటప్పుడు మా ఇంటి పైన కూర్చొని ఒక 20 మంది సేవకులు కూర్చొని ఉంటారు. ఆ 20 మందికి భోజనం చేసి రాపో కిందకి వెళ్ళి అంటాడు. కిందకి పోయి అన్నాను, వీరికి ఏం పని లేదు, నేను అంత ఒక్కడిని 20 మందికి భోజనం తెమ్మంటాడింది. అసలు ఏంది ఈయన అని కింద పోయి ఆయన మీద అసలు నా హృదయంలో ఉన్నాయని నేను అక్కడక్కడే మాట్లాడుకునేవాళ్ళు. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళకి చెప్పండి అయ్య గారు అని. ఇప్పుడు దాన్ని బట్టి నాకు తీర్పు ఉంటుందిగా మనదక్క. మనం ఎన్నిసార్లు అనుకున్నావు? జాగ్రత్త. 4వ తీర్పు 3 ఏం చెప్పాను? హృదయములను పరిశోధించి హృదయములో ఉన్న వాటిని కూడా లాగే తీర్పు తీరుస్తాడు. 4వ తీర్పు యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూసుకుందాం. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. అమ్మా, కనికరము లేనివాడు కంట కనికరము లేని తీర్పు ఉండుతంట, కనికరం కలిగినోడికి కనికరం కలిగిన తీర్పు ఉండుతంట. ఈ కనికరం అంటే ఏంది? జాలి. ఎదుటోళ్ళు బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు, అంటే మీరంటే మీరు కాదమ్మా చెప్తున్న సందర్భాన్ని బట్టి, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ దగ్గర ఉన్న దాంట్లో, కలిగిన దాంట్లో కనికరపడి జాలిపడి సహాయం చేసే స్వభావము చూపని వాడికి కనికరము లేని తీర్పు ఏముండిద్దంట. ఆ రోజు నువ్వు కఠినంగా ఒకవేళ ఇంట్లో 10,000 ఉన్నా కూడా వాళ్ళు ఏ పరిస్థితుల్లో వచ్చి అడిగినప్పుడు పరిస్థితులను బట్టి ఇవ్వలేక నా దగ్గర లేవు అని చెప్పి ఉంటుంది. ఈ కనికరము లేని వారికి కనికరము లేని తీర్పే ఉంటుందంట. తీర్పు దినాన నువ్వు చేసిన మంచి క్రియలకు, చెడ్డ క్రియలకు అసలు కనికరమే చూపించడు దేవుడు. దేవునికి స్తోత్రం. చూపిస్తాడా? నువ్వు మనుషులు కనికరం చూపిస్తే కదా నీవైనా నేనైనా ఆయన మనకు కనికరం చూపించేది. కనికరము లేని వారికి కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును అని రాయబడి ఉంది. 4వదిగా నువ్వు మనుషుల ఎదుట కనికరాన్ని చూపించాలి. నువ్వు ఎవరు భర్త లేని వారి ఎదుట, భర్త లేక విధవరాలుగా ఉన్న వారికి నువ్వు కనికరాన్ని చూపించాలి. తల్లిదండ్రులు లేని పిల్లలకు, అనాథులకు నువ్వు కనికరాన్ని చూపించాలి. నువ్వు ఎవరికైతే కనికరాన్ని చూపించే ప్రేమను పంచుతావో ఆ ప్రేమను బట్టి, ఆ కనికరాన్ని బట్టి న్యాయపీఠం ఎదుట నువ్వు తీర్పు దినానికి వచ్చినప్పుడు దేవుడు కూడా కనికరం చూపించే తీర్పు తీరుస్తాడు నీకు. నువ్వు కనికరం చూపిస్తే కనికరిస్తాడు, కనికరం చూపించకపోతే కనికరం చూపించడు. అందుకే ఎందా చెప్పా కదా, వాడు ఏమి విత్తుతాడో అదే పంట పోయాను. అయ్యా రాగులు విత్తితే సజ్జలు పండవు, మొక్కజొన్నలు విత్తితే మిరప మొక్కలు వస్తాయా? లేక ఏ విత్తనం విత్తుతావో ఆ పంటే కోస్తావు. భూమి మీద బతుకున్నప్పుడు నువ్వు ఏమి విత్తుతావో ఆ పంట కోసే రోజు వస్తుంది. ఆ తీర్పు దినాన నీవు కనికరము చూపని తీర్పు తీరుస్తాడు నీకు, నాకు. ఏ విషయాల్లో తీర్పు తీరుస్తాడు? జాగ్రత్త. ఏమేమి విషయాలు చెప్పాను ఇప్పుడు అక్క?
క్రియలను బట్టి ఉంది, వ్యర్థమైన మాటలను బట్టి తీర్పు ఉంది, హృదయంలో ఉన్నటువంటి అంతరంద్రియాలలో ఉన్నటువంటి ఆలోచనను బట్టి తీర్పు ఉంది, కనికరము చూపని తీర్పు, కనికరము చూపిన వాడికి కనికరము చూపని తీర్పు ఉంది, చూపిన వాడికి చూపిన తీర్పు ఉంది. అసలు మొదటి తీర్పు ఉందా లేదా? ఉందాక లేదా? తీర్పు ఆధారం చూపించే కదా, ఉంది కదా, తీర్పు అనేది ఉంది. చాలా మంది అడుగుతారు కదా, ఇవన్నీ ఎవరు చూడబోయారులే పాస్టర్ గారు, ఆ పరలోకం, ఆ నరకం, ఆ తీర్పు ఇవన్నీ ఉన్నాయంటావా? ఈ భూమి మీద బతుకున్నప్పుడు సార్లే అనుకుంటున్నారు. మరి తీర్పు ఉన్నది, నువ్వు చేసిన క్రియను బట్టి తీర్పు తెరచిపోతుంది. జాగ్రత్త. ఒకసారి ఆలోచించి చూడగలవా? ఈ బలారాధన కూడికి వచ్చాను, నీవు కొద్ది నిమిషాల్లో ప్రభు రక్త మాంసాల్లో చేయి వేయబోతున్నావు కదా. ఒకసారి నీవు